ఈ నెల 9న జరగనున్న అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 9న రైతు కార్మిక వ్యతిరేక సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లుగా వడ్డే శోభనాద్రేశ్వరరావు అన్నారు. ప్రధాని మోడీ 3 నల్ల చట్టాలను తెచ్చి నడ్డి విరుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. భారత్ అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రకారం మోడీ ప్రభుత్వం అమెరికా నుండి మొక్కజొన్న, సోయాబీన్, ఇతర వ్యవసాయ వస్తువులను ఉచితంగా దిగుమతి చేసుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ దేశానికి అన్నం పెట్టి రైతులను, కార్మికులను కష్టపెడితే దేశం బాగుపడుతుందని శోభనాద్రేశ్వరరావు ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రైతు స్వరాజ్య వేదిక నుంచి మేమంతా కూడా ఇప్పుడు వడ్డే శోభనాద్రేశ్వర గారు దీని నేపథ్యము దేశవ్యాప్తంగా అఖిల భారత జనరల్ స్ట్రైక్ సమ్మెని ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్త కార్మిక సంఘాల ఐక్య వేదిక, అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా, 500 పైగా రైతు సంఘాల ఉమ్మడి వేదికగా ఉన్న సంయుక్త కిసాన్ మోర్చా తరఫున ఈ ఉమ్మడి కార్యక్రమంగా దీన్ని ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దీన్ని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా కూడా మరింత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతాయని హెచ్చరిస్తూ ఈ సమ్మెని ప్రకటించడం జరిగింది. ఈ సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా తరఫున పిలుపునివ్వడానికి, అదేవిధంగా వివిధ వ్యవసాయ రంగ అంశాలకు సంబంధించి మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా జరగబోయేటటువంటి సమ్మె, అట్లాగే నిరసన ప్రదర్శనల గురించి ప్రజలకు అందుకు మేము ఈ కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక తలపెట్టింది అనేటటువంటి విషయాలు తెలియపరిచి ఆ కార్యక్రమంలో ప్రజానీకం 50 మంది కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలి అని కోరటానికి ఈనాటి సమావేశం